ప్రైజ్ ద లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తున్నానండి. దినవృత్తాంతములు రాసిన 2వ గ్రంథం 15వ అధ్యాయం 7వ వచనం. కాగా మీరు బలహీనులు కాక ధైర్యము వహించుడి, మీ కార్యము సఫలమగును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మనము బలహీనులు కాక ఎప్పుడైతే ధైర్యంగా మనం ఉంటామో మన కార్యాలు సఫలమవుతాయి మన దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఇప్పుడు మనము ఒక విషయాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం, నమ్మకం ఉండాలి, విశ్వాసం చాలా ప్రాముఖ్యం. అక్కడ విశ్వాస పాత్ర ఎక్కువ ఉండాలి. ఎప్పుడైతే నమ్మకము విశ్వాసము మనకు ఉంటుందో మన కార్యము తప్పకుండా జరుగుతుందండి. మనము పొంది ఉన్నాము అని ముందే విశ్వసించాలి. దేవుణ్ణి మనం నమ్ముతున్నాం. ఈ లోకంలో మాటలు చెప్పి అబద్ధాలు చెప్పి సృష్టించే మనుషుల్ని మనం నమ్మటంలా మనము సాక్షాత్తు సృష్టికర్తని మనం నమ్ముతున్నాం, ప్రార్థన చేస్తున్నాం. అయితే కొన్నిసార్లు ఆలస్యం అయినా కూడా మనం మంచికి ఆలస్యం చేస్తారు, కానీ వేరే చెడ్డదేమి లేదండి. దేవుడు ఏది చేసినా మన మంచికే చేస్తారు, ఏది చేసినా మన మేలుకే. దేవుడు అద్భుతకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి అధిపతి అయిన దేవుడు అండి మన యేసుక్రీస్తు వారు. దేవునికి ఎంత గొప్ప నామాలు ఉన్నాయి, దేవుణ్ణి ఎంత గొప్పగా మనం మహిమపరచాలి, దేవుణ్ణి మనం ఎలా గణపరిచేటువంటి బిడలుగా ఉండాలంటే దేవుడు మనల్ని ఎంతగా మన తను తగ్గించుకున్నాడండి. మనల్ని ఎంతగా ఆయన ప్రేమిస్తున్నాడంటే మనం వర్ణించలేనటువంటి ప్రేమ అంటే యేసుక్రీస్తు వారిది. అయితే విశ్వాసము దేవుడు దేనితో పోల్చాడంటే ఆవగింజతో పోల్చాడు. అన్ని గింజల్లో ఆవగింజ చాలా చిన్న గింజ అండి. అయితే ఆవగింజను ఎందుకు పోల్చారంటే ఆవగింజలో ఏ పక్క మనకి హోల్ కనిపించదు, ఏమంటే దాంట్లో గాలి వెళ్ళేదానికి హోల్ కనిపించదు. మనము తాలింపులు వేసేటప్పుడు నూనెలో ఎప్పుడైతే ఆవగింజలు వేస్తామో అప్పుడు అవి ఎగురుతాయండి, చిట్టపట్టని ఎగురుతాయి, ఎందుకంటే దాంట్లో గాలి ఉండదు కాబట్టి. అంటే విశ్వాసం ఆవగింజంత ఉన్నా కూడా సంపూర్ణంగా ఉండాలి. మనము ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఆమె నన్ను బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళా వేరే ఇతర మాటలు విని అవుతాయో అవ్వవని ఎప్పుడైతే అల్ప విశ్వాసంలో మనం వెళ్తామో ఖచ్చితంగా అవ్వవండి. పేతురు గారిని చూసుకున్నప్పుడు ఆ దోణిలో దేవుణ్ణి చూశారు, దేవుడు నీటి మీద నడిచేది చూశారు, చనిపోయిన వారిని, కుంటి వారిని, గుడ్డి వారిని అనేక మందిని చూశారు. దేవుణ్ణి చూసి నేను కూడా నీటి మీద నడవాలని అనుకున్నాడు. దేవుడు రమ్మన్నాడు. దేవుడు రమ్మన్నప్పుడు దేవుడి దగ్గరికి వెళ్లకుండా ఆయన వెనక్కి తిరిగి చూడటము, గాలిని చూసి భయపడటము, అల్ప విశ్వాసంలోకి ఆ క్షణం వెళ్ళాడండి పేతురు. అప్పుడు పేతురు వెళ్ళి లోపలికి మునుగుతున్నప్పుడు దేవుడు వెంటనే చేయి చాపి అల్ప విశ్వాసి అని అన్నారండి. అంటే అతని దగ్గర ధైర్యంలా భయపడ్డాడు. ఎప్పుడైతే భయం మనలోకి వస్తుందో సాతాను మనలోకి వచ్చినట్లుగా మనము పేతురు గారిని ఆత్మీయంగా కాదు కానీ శారీరకంగా మునిగిపోయాడు. మనము భయం మనలోకి తీసుకొని వచ్చి మనము ఆత్మీయంగా మునిగిపోతున్నాం. అంటే మనలో విశ్వాస పరిమాణం తక్కువగా ఉంది. ఈ లోకపు మనుషుల మాటలు మనం వింటున్నాం, వాళ్ళకి అలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగింది, దేవుడు నా పట్లుంటే ఎందుకు ఇలా జరుగుద్ది, నా ప్రార్థన దేవుడికి ఆలకిస్తున్నాడా లేదా, నా ప్రార్థన అసలు దేవుడి దగ్గరికి వెళ్తుందా లేదా, దేవుడు ఉన్నాడా లేదా అనేటువంటి తెలివి తక్కువ ఆలోచనతో సాతాను మనుషులకి పోను విశ్వాస పరిమాణం తగ్గిస్తూ ఉంటుంది. దేవుడు దూరం అయిపోతూ ఉంటాడు, సాతాను దగ్గరైపోయి సాతాను అతనిలో ఉండి అతన్ని ఎలా పని చేపిస్తారంటే అతని జీవితము తన చేతులతో తానే నాశనం చేసుకునేటువంటి బిడలుగా పిరికాత్మని వాళ్ళలో పంపించేస్తారండి. మన దేవుడిది జీవం కలిగిన ధైర్యం కలిగినటువంటి ఆత్మ. మన దేవుడు దేవుడిపై ఎవరికైనా భయపడతాడా? ఎవరికి భయపడ్డు. దేవుడు బిడ్డలైన మనము ఎవరికైనా భయపడాలి అంటే దేవుడికి మాత్రమే భయపడాలి. కానీ ఈ లోకంలో మనుషులు వీళ్ళకి భయపడాల్సిన అవసరం లేదండి. మన ప్రాణాలు తీస్తారని మనం భయపడుతున్న ప్రాణాలు తీసినా కూడా మన దేవుడి దగ్గరికే వెళ్తాం, పరదేశికే వెళ్తాం. అయితే తీసిన వాడైతే నరకానికి వెళ్తాడు. వాడు ఒక 20 సంవత్సరాలు బతకొచ్చేమో, లేదా పోలీసు ఎవరు శిక్షిస్తే ఊరి శిక్షలు కొంతమంది వేస్తున్నారు, లేదా గొప్ప గొప్ప నాయకులు అయితే వాళ్ళు ఈ లోకంలో ఆయుష్ దేవుడు ఎంత పెట్టాడో అంత బతకొచ్చామైతే ఎప్పటికైనా చనిపోతాడు. చనిపోతే ఖచ్చితంగా 2వ మరణంలోకి వెళ్ళిపోవాలి. అయితే మనమైతే డైరెక్ట్గా మన పరదేశికి వెళ్ళిపోతాం. దేవుడు ఏది చేసినా
దేవుడి చిత్తానుసారంగానే చేయాలి. దేవుడి చిత్తము మన జీవితంలో సిద్ధించును గాక అని ప్రార్థన చేయాలి. అప్పుడు దేవుడి చిత్తం ఏంటంటే మనం ధైర్యంగా ఉండాలి, మన బలహీనులు కాకూడదు, అప్పుడు మన కార్యాలు సఫలం అవుతాయి అని దేవుడు మనతో చెప్తున్నాడు, సూటిగా చెప్తున్నాడు. ముందు దేవుడి చిత్తాన్ని కోరుకోవాలి, దేవుడికి ప్రార్థన చేయాలి. ఆ ప్రార్థన ఆమెనన్న ముద్ర మనం వేసుకొని నా దేవుడు చేస్తారని ఎప్పుడైతే విశ్వాసం కలిగి ఉంటామో, దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థనకి ఆమెనన్న ముద్ర వేసే దేవుడు అంటే యేసుక్రీస్తు వారు. మన ఫోకస్ దేవుని పైన ఉండాలి, మన నోటి మాట తీరు దేవుని పైన ఉండాలి, మన క్రియలు దేవుని పైన ఉండాలి, మన జీవితం దేవుని పైన ఉండాలి, మన నడక, మన పడక, మన ఆలోచన యావత్తు ప్రతి ఒక్కటి దేవా ప్రార్థన చేస్తున్నాను తండ్రి, నా ప్రార్థన దయతో ఆలకించండి అయ్యా. యేసయ్యా, నేను ఇలా బలహీనమైపోతున్నాను, నీ ధైర్యం కలిగిన ఆత్మని నాకు దయచేయండి ప్రభువా అని మనలో పాపాలుంటే ఎప్పుడైతే ఒప్పుకొని విడిచిపెడతామో యేసుక్రీస్తు వారు మనలోకి రావాలని ఆశపడుతున్నారు. అయితే మనము మన చేతులతో చేసుకున్న పాపాల ద్వారా, అతిక్రమాల ద్వారా దేవుణ్ణి మనమే బయటికి నెట్టేసి నా దగ్గరికి దేవుడు రావటం లేదు అని మనల్ని మనమే మోసం చేసుకుంటున్నామండి. మన ఇంటి దగ్గరికి మన వాళ్ళు వచ్చారు, వచ్చినప్పుడు వాళ్ళ మొహం మీద తలుపు వేసేసి మళ్ళా వాళ్ళు నా దగ్గరికి రాలేదే అంటే చాలా పొరపాటు అండి. అది మన పొరపాటే, వాళ్ళ పొరపాటు కాదు. అదేవిధంగా దేవుడు మన ఆత్మీయ, మన హృదయం దగ్గరికి వచ్చి తలుపులు తడుతూ ఉన్నాడు. మనము తలుపు తీస్తే దేవుడు రావాలని ఆశపడుతున్నాడు. మనం ఈ లోకంలో పాపము, ఈ లోకంలో శరీరాశ, నేత్ర జీవడం తీసివేసి బలహీనతలైపోయి అల్ప విశ్వాసంలోకి వెళ్ళిపోతే సాతాను వచ్చి కూర్చుంటాడు. అప్పుడు దేవుడు తానకై తానే బయటికి మనమే తోసేసినట్లు అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్క పాపాన్ని మనం ఒప్పుకొని విడిచిపెట్టి ఎప్పుడైతే దేవుని మార్గంలో నడుస్తామో దేవుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనకు వరంగా ప్రసాదించి ఆయన సేవలో మనల్ని వాడుకుంటాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మ దేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, స్తోత్రమయ్య, స్తోత్రమయ్య, స్తోత్రమయ్య. పరిశుద్ధమైన దేవ, సత్యదేవ, నిత్యదేవ, యూదా గోత్రపు సింహమా, స్తోత్రమయ్య. అయ్యా, మేము బలహీనులు కాక ధైర్యము వహించితే యేసయ్యా మా కార్యాలు సఫలం అవుతాయని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవా, మా కార్యాలు ఎలా సఫలం అవుతాయంటే మీరే సఫలము చేయాలి. ఈ లోకంలో మనుషులు కాదయ్యా, ఈ లోకంలో అధికారులు కాదు ప్రభువా, ఈ లోకంలో పలాల వాళ్ళు కాదు నాయనా. దేవా, మీరు సఫలం చేస్తేనే మాకు సఫలం అవుతుంది తండ్రి. ప్రార్థన చేస్తున్నాం. మా ప్రతి ఒక్క బాధలు, ఇబ్బందులు, కష్టాలు, శ్రమలన్నీ చూస్తున్న దేవా, మా కన్నీళ్లు చూస్తున్న దేవా, ఎండిన ఎముకల్లోకి జీవాత్మనిస్తున్న దేవా, కృంగిపోయిన మమ్మల్ని లేవనెత్తుతున్న దేవా, దీవిస్తున్న నా తండ్రి, ఆశీర్వదిస్తున్న నా తండ్రి, ప్రార్థన చేయుచున్నాం. నా ప్రార్థన దయతో ఆలకించమని అడుగుచున్నానయ్యా. నీ పరిశుద్ధాత్మ శక్తిని మాకు వరంగా ప్రసాదించండి. పిరికాత్మను తీసివేయండియ్యా. మీ దత్తపుత్ర జీవం కలిగిన, ధైర్యం కలిగిన ఆత్మను దయచేస్తే యేసయ్యా మా కార్యాలు సఫలమవుతాయని చెప్పారు. విశ్వాసం ఆవగింజతో పోల్చారు. మా విశ్వాసం కొండంత అయ్యేదానికి సహాయం దయచేయండి తండ్రి. అయ్యంగా ప్రార్థన చేస్తున్నామయ్యా. పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. భర్త భార్యని ప్రేమించాలా, భార్య భర్తకు లోపల ఉండాలా, వాళ్ళిద్దరు కలిసి ఉండాలా, వాళ్ళ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలు లేని తల్లిదండ్రులకి గర్భఫలాలతో ఆశీర్వదించి వాళ్ళ పెళ్లి రోజులు ఆశీర్వదించి ఇలాంటి అనేకం జరుపుకునే శక్తిని దయచేయండి. పుట్టినరోజులు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఇలాంటి దినాలు అనేకము దయచేయండి. నూతన దయా కిరీటాన్ని ఇచ్చిన దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. అయ్యా, ఈ లోకం దయను వర్ధిల్లినా కూడా అయ్యా, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లి ఆత్మీయ శక్తిని దయచేసి మీ నడిపింపులో, మీ సేవలో వాళ్ళ ముందుకి బిడ్డలు కొనసాగే శక్తిని దయచేయమని పోయిన సంవత్సరం నుంచి ఈ సంవత్సరం మీ తారీఖు దాకా కాపాడే నా తండ్రి, ఇంక మీద కూడా కాపాడుతున్న నా దేవా, స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క యవనస్తురాలను కాపాడండి. యవన వయసులోనయ్యా కాడి మోస్తే నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏ కాడంటే నా దేవా, మీ పరిశుద్ధమైన మీ పరలోకమందున్న మీ కాడి మోస్తే మా నరులైన మేము మాకు మంచిది కాబట్టి అయ్యా, మీ పరిశుద్ధమైన శక్తిని మాకు దయచేయండి. మీ కాడిని, పరలోకపు కాడిని యేసయ్యా, మీరు ఇచ్చే కాడిని మోయాలయ్యా, సహాయం దయచేయమని అడుగుచున్నాము దేవా. యేసయ్యా, సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేసి, వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను పేరు ప్రశ్న జ్ఞాపకం చేసుకొని ఈ దినకాలపు దీంతో నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వరం కలుగుచున్నాను నా పరలోకమందున్న తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. హావ్ ఏ గ్రేట్ డే.